దొండకాయ మసాలా తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు దొండకాయ మసాలా చేసుకుందామని పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి. మంచిగా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగిన దొండకాయ ఇట్లా మంచిగా కడిగి ఇప్పుడు ఇట్లా కట్ చేసుకొని లేతవి తీసుకోవాలండి. దొండకాయలు ఇట్లా అన్నిట్లనే కట్ చేసుకోవాలి. అన్నిట్లనే కట్ చేసుకుందామండి. అంతే అండి. ఇట్లా దొండకాయలన్నీ కట్ చేసుకున్నా. ఇట్లా అన్నీ లేతయే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ సీజన్లో మంచిగా అన్నీ ఫ్రెష్గా వస్తాయండి. చలికాలంలో కూరగాయలు ఇట్లా అన్నీ లేతగా ఉండేవి తీసుకొని ఇప్పుడు మసాలా చేసుకుందాం. ఇప్పుడు దొండకాయ మసాలాలకు పల్లీలండి, 2 స్పూన్లన్నీ పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్లని ఎండు కొబ్బరి ముక్కలు, కాజు, ఒక టేబుల్ స్పూను ధనియాలు, ఇవన్నీ మంచిగా వేగనియాలి. చిన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఇవి ఇట్లా వేగుతున్నప్పుడు కొంచెం చెక్క, ఒక 4 ఇలాచి, ఒక 4 లవంగం మొగ్గలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను గసాలు, ఇవన్నీ వేగినాయి. ఒక గిన్నెలకు తీసుకుందాం. ఇప్పుడు మసాలాన్ని చల్లగాయలోపు ఇప్పుడు నూనె వేసుకొని దొండకాయలు వేయించుకుందాం. మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి కానియాలి. ఒక 2 ఆకులు తుంచుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు జీలకర్ర ఆకు ఇది వేగింది కదండి. ఇప్పుడు దొండకాయ ముక్కలు, ఇప్పుడు మూత వేసుకొని దొండకాయ ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గనియాలి, మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు దొండకాయ ముక్కలు మెత్తబడ్డాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇప్పుడు ఈలోపు ఇవి మిక్సీ పట్టుకొద్దాం. చల్లగా అయినాయి కదండి. ఉల్లిపాయ కూడా ఇట్లా వేగింది కదండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం. 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగింది కదండి.
ఇప్పుడు కరివేపాకు రెమ్మలు, ఒక స్పూను పసుపు, ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 2 టమాటాలు, ఇప్పుడు కాస్త ఇవి మగ్గనిద్దాం. ఇట్లా మిక్సీ పట్టుకున్నా కదండి, ఇంకా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 2 సార్లు నీళ్ళు వేసి కడిగి నానబెట్టుకున్న చింతపండు, ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని ఇంకొన్ని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత టమాటా మగ్గింది కదండి, ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారం, ఉప్పు కూడా స్పూన్నర ఉప్పు, ఇప్పుడు మరొక నిమిషము మూత వేసి మగ్గనిద్దాం. దొండకాయ ముక్కలకు ఉప్పు కారము ఇవన్నీ పట్టేలాగా. మరో 2 నిమిషాల తర్వాత ఉప్పు కారం అంత మంచిగా పట్టింది కదండి దొండకాయ ముక్కలకు. ఇప్పుడు మిక్సీ చేసుకున్న గసగసాలు, కాజు, పల్లీలు, ధనియాలు, ఇది 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇంత మంచి సువాసన వస్తుందండి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలనే కొన్ని నీళ్ళు వేసుకొని వేసుకుందారండి. మనకు లూజుగా కావాలంటే లూజుగా, తిక్కుగా కావాలంటే తిక్కుగా నీళ్ళు చూసుకొని వేసుకోవాలండి. ఇంకొన్ని కూడా నీళ్ళు వేసి ఇప్పుడు ఇదే టైంలో ఉప్పు కారము అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలండి. కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2-3 నిమిషాల తర్వాత మంచిగా రెడీ అయిపోయిందండి గుమగుమ వాసనతో. మంచి తిక్కుగా గ్రేవీతో, ఇంకో కొంచెం చిక్కగా అవుతుందండి. దొండకాయ మంచిగా ఉడికింది, చాలా సూపర్గా ఉందండి. ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా,
కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, దొండకాయ మసాలా రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.